ఒక అడవిలో ఎలుక ఒకటి నివసిస్తూ ఉండేది. అక్కడే ఉంటున్న ఒక పిల్లి ప్రతిరోజు దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఎలుక జీవించేది. ఓ రోజు ఆ ఎలుక పిల్లి కంట పడకుండా అక్కడి నుండి పారిపోయింది. అలా పరుగులు పెడుతున్న ఎలుకకు దారిలో ఓ సాధువు ఎదురొచ్చాడు. తన ప్రాణ భయం గురించి ఎలుక సాధువుతో అంతా చెప్పింది. అయ్యా, ఆ పిల్లి బారి నుంచి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ బాధపడింది. నువ్వు ఎలుకగా ఉన్నంతకాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి నిన్ను ఒక అతిలోక సుందరిగా మార్చేస్తాను అని చెప్పి ఎలుకను సుందర కన్యగా మార్చేశాడు ఆ సాధువు. తరువాత అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యునితో వివాహం చెయ్యాలని సూర్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సాధువు. అమ్మో, ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను అన్నది అందాల రాశి. అయితే మేగుడిని వివాహం చేసుకో అన్నాడు సాధువు. నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేగుణ్ణి పెళ్లి చేసుకోవడమా? కుదరదు అని తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ సాధువు గాలిదేవుడి వద్దకు ఆ సుందరిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. ఒక చోట స్థిర నివాసం లేని గాలిదేవుణ్ణి పెళ్లాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. నేను చేసుకోను అన్నది అందాల రాశి. ఈ పర్వతాన్ని పెళ్లి చేసుకో అన్నాడు సాధువు. సుకుమారినైన అందాల రాశిని బండలాంటి పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను అని చెప్పింది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు తల్లి అని అడిగాడు సాధువు. అప్పుడు కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నది అందాల రాణి. అతిలోక సుందరిగా మారినా నీ ఎలక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు అని ఆ అందాల రాశిని ఎలుకకిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతేమిటంటే, అల్పగుణం కలవారిని బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం ఏం లాభం ఉంటుంది? అందుకే మన ఆలోచన, మన ప్రవర్తన ఎప్పుడూ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఒక అడవిలో చీమల గుంపు ఒకటి ఉంది. వాటిలో 4 చీమలు చాలా స్నేహంగా ఉండేవి. అవి ఒకసారి ఆహారం వేటకై బయలుదేరాయి. అలా వెళుతున్న ఆ చీమలకు దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనిపించింది. తమ దారికది అడ్డుగా ఉండడంతో వాటికి చాలా కోపం వచ్చింది. ఏయ్, ఈ దారి ఏమైనా నీ అబ్బా సొత్తు అనుకుంటున్నావా? అడ్డంగా పడుకున్నావు? లేచి దారివో అని అరిచింది మొదటి చీమ. ఏనుగు కదలాలేదు, మెదలాలేదు. అది చూసిన రెండో చీమకు మరింత కోపం వచ్చేసింది. దాంతో మాటలేంద్రా, అవతలకి ఇసిరిపాడాక అందది ఆవేశంగా. అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలను పట్టించుకోలేదు. దీంతో మూడో చీమ మరింతగా రగిలిపోయింది. రేయ్, మీరిద్దరూ పక్కకు తప్పుకుండ్రా. ఏడ్చి కొడితే ఈ ఏనుగు ఎగిరి 7 అడుగుల దూరంలో పడుతుంది అంటూ కొట్టడానికి ఆవేశంగా అడుగులు ముందుకు వేసింది. అంతలో నాలుగో చీమ, రే ఆగండ్రా, మనమేమో నలుగురం, అదేమో ఒకటి. నలుగురం కలిసి ఒక దాన్ని కొట్టడం ధర్మం కాదు. కాబట్టి ఒక్కసారికి దాన్ని మన్నించి వదిలేయండి అని చెప్పింది. ఆ మాటలకు మిగతా 3 కాస్త చల్లబడ్డాయి. సరే, పెద్దదానివి నీ మాట కాదనడం ఎందుకు? ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలేస్తున్నాం. మళ్ళీ ఇది రిపీట్ అయిందో దబిడే అన్నాయవి. తరువాత 4 చీమలు ఏనుగు పక్క నుంచి చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెళ్ళిపోయాయి. అప్పటి వరకు వాటి సంభాషణంతా కళ్ళు మూసుకుని విన్న ఆ ఏనుగు లేచి, వాట్ ఏ ఫన్నీ యాండ్స్, వాట్ ఏ ఫన్నీ డైలాగ్స్, నాకు నవ్వు ఆగడం లేదురా బాబోయ్ అంటూ పడి పడి నవ్వసాగింది. ఒక అడవిలో కుందేలు, ఏనుగు మంచి స్నేహితులు. అవి రెండు ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి.
వీటి ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఆశ్చర్యంగాను వింతగాను ఉంది. బండోడు మీద గుడ్డోడు భలే భలే. ఓయ్ ఏనుగు బావా, అంత నీవే తినేమాక మా కుందేలు బామర్ది కూడా కాస్తంత మిగుల్చుతా ఉండే. అలా వాటిని చూసి మిగతా జంతువులు ఎప్పుడు సరదాగా జోకులు వేసుకునేవి. ఒకరోజు అడవిలో వాతావరణం ఆహ్లాదకరంగా చాలా బాగుంది. చల్లగా పచ్చగా ఉన్న ఆ ప్రకృతిని చూసి కుందేలు ఏనుగు ఆనందంతో గంతులు వేశాయి. మిత్రమా, వెదర్ ఇలా కూల్గా ఉన్నప్పుడు ఒకటి చేస్తే అదిరిపోతాయి. అవును ఫ్రెండ్, ఇలాంటి టైంలో వేడి వేడి జిలేబీలు, ఘాటు ఘాటు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటదే నా సామి రంగా. ఎహె, తినడం గురించి కాదు, ఆడడం గురించి. ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ఆట ఏదైనా ఆడితే. హోసోస్ ఆటల గురించా? పులి మేక, అష్టాచమ్మ, దాగుడు మూతలు లేకే బోలెడు ఆటలున్నాయి. ఇలాంటప్పుడు ఏ ఆట ఆడినా అదిరిపోద్ది. ఎప్పుడు పాత ఆటలేనా? ఇవాళ ఒక మంచి కొత్త ఆట ఆడుదాం. కొత్త ఆట అదెట్టా ఉంటది? నాకొక బ్రహ్మాండమైన కొత్త ఆట ఆలోచన వచ్చిందోయ్, చెబుతాను విను. అని ఏనుగు ఆట రూల్స్ గురించి చెప్పడం ప్రారంభించింది. మిత్రమా, మొదట నేను కూర్చుంటాను. అప్పుడు నీవు నా పైనుండి మరొక వైపు దూకాలి. ఆ తరువాత నీవు కూర్చోవాలి. అప్పుడు నేను నీపై నుండి మరొక వైపు దూకుతాను. కుందేలు ఆట రూల్స్ వినగానే భయపడింది. అమ్మో, ఇదే మాటరా బాబు, తేడా వస్తే నేను పచ్చడైపోతాను. ఆట వద్దంటే ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరేలే, ఏం జరిగినా పైవాడి దయ అని కుందేలు భయపడుతూనే ఆడటానికి అంగీకరించింది. మొదట ఏనుగు నేల మీద కూర్చుంది. కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగు పైనుండే మరొక వైపు తాకకుండా దూకింది. తరువాత ఏనుగు ఆడాల్సిన సమయం వచ్చింది. కుందేలు కూర్చుంది కానీ ఒకవేళ ఫ్రెండ్ పట్టు తప్పి నా పైన పడితే నేను పైకి పోతాను. నాకు నిప్పు, నా ఫోటోకి రిప్పు అని భయపడుతూ బాధగా అనుకుంది. ఏనుగు దూరం నుండి పరిగెత్తుకుంటూ రాసాగింది. అంత భారీగా ఉన్న ఏనుగు పరిగెత్తడం వల్ల నేల కంపించింది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న కొన్ని చెట్లు శబ్దాలు చేసుకుంటూ నేల కూలాయి. ఆ శబ్దాలు విన్న ఏనుక్కి మొదట ఏమీ అర్థం కాలేదు. తరువాత చెట్లు కూలిపోయి ఉండటం చూసి ఏదో జరగబోతుందని భయపడింది. అరుచుకుంటూ అక్కడి నుండి పారిపోయింది. అమ్మయ్య, ప్రకృతి స్పీడ్ బ్రేకర్ వేయడం వల్ల నేను బ్రతికి పట్టగట్టాను. లేకపోతే పెద్ద పెద్ద చెట్లే నేలకూలాయి. పిల్ల బచ్చాగాన్ని నేనెంత. ఫ్రెండ్స్, మీకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నిజమైన స్నేహితుడు ఉండడం మంచిదే. కానీ స్నేహితుడితో హాని కలిగించే ఆటలు, మరీ ముఖ్యంగా ఇలాంటి కొత్త చెత్త ఆటలు ఎప్పుడూ ఆడకండి. ఇక నేను జంపు అని కుందేలు మరోవైపుకి వేగంగా పరుగు తీసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.